ఆఫ్ చేసి పెట్టాలి కదా. ఆన్ చేసినా దేనికి ఏం పెద్దగా తేడాలే, ఎందుకంటే ఉత్పత్తి ఏమి ఇది కాదు కదా, అకౌంట్ కాదు కదా. అవుట్ కాదు కదా. అరే కటింగ్ లేదులే. ఆఫ్ ఎక్కడ తీసుకుంటారా? ఆన్ చేసి తీసుకుంటారా? లేదు తీసుకోలే. అయిపోయింది రెండా ఎట్లా పైప్ వేసేదా? అవునా? ఫోన్ ఒకటి ఉంది, దాన్ని కొట్టింది కూడదా? నాకు కూడా ఫోన్ చేస్తాను పక్క చెప్పి నన్ను పంపిస్తానని చెప్తే ఏమేమి ఎంసీబీలు అది మహేష్? ఇది సోలార్ ఇది ఏసీది. ఎన్ని యామ్స్ అవే? 32 amps. ఓకే. 4 ఎందుకు ఉన్నాయి? డబుల్ పోలా? ఇది ఫీజులో ఫీజు సిస్టమ్ ఇది. ఓకే ఫీజు అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు ఏమన్నా మనకి నిలిచిపోతే ఉత్పత్తి ఏమన్నా మన ఫస్ట్ ఎయిడ్ లాగా ఏదైనా చేయొచ్చా? ఏది ఉత్పత్తి నిలిచిపోతే ఐ మీన్ కరెంటు ఏదో వర్షాకాలంలో ఏదో ఎగిరిపోయింది అనుకో, ఫీజులు ఎగిరిపోయినాయో మనకు తెలియదు యాక్చువల్ గా. కాకపోతే మనకి నెల అయినాక కరెంట్ రాలేదు అని తెలుస్తుంది కదా. మనకు సెల్ కు సెన్సార్ ఇచ్చేస్తుంది, ఇది స్కాన్ చేస్తే ఒక యాప్ ఉంటుంది. అది రోజుకి ఎన్ని వోల్ట్స్ యాప్ వర్కింగ్ అవుతుంది ఏమి అన్ని తెలుస్తుంది. కానీ దీనికి నెట్ కనెక్ట్ చేయాలనా? దీనికి కూడా ఫైబర్ కనెక్ట్ చేసుకోవచ్చు. అది అప్పుడే మనకు వచ్చేది. అరే అన్ని బ్యాగులు అయ్యాయి, ఎత్తులకు మాత్రం తీసుకోండి. करता होगी हाँ उतारा लिंक कम है केमिकल है अब दाल को अब डालना नहीं है वो क्या ढाकना हाँ అది ఇదే కదా మేము ఎత్తింగ్ కూడా దగ్గర పైప్ పైప్ ఆ బ్యాగ్లో అయ్యో మన బ్యాగ్లో వద్దు అన్ని ఈ బ్యాగ్లో వేసుకో మనకి ఆ బ్యాగ్ అన్ని మొత్తం ఏవి 2 బ్యాగ్లు లేకపోతే అవి కాపర్ కోటింగ్ క్లాంపులు ఆరిచ్చాను అబ్బా అదే పంట చేస్తాను కాబట్టి ఆరిచ్చి చెప్పా నేను అడిగిపోతాను చెప్పి 2 డ్రిల్ ఎత్తుకొని చేసుకొని ఉంది కదా అదైనా పనే కదా నా కవర్లో అవుతుంది కదా ఏం కావాలా కవరా ఇది ఎత్తునా పచ్చడి ఒకటి ఇచ్చాయి ఎర్త్ ఏదో కనుక్కొని ఎర్త్ అని పచ్చడి వేసి ఐడియా రాదు ఎందుకంటే ఈ వైర్ బ్లాక్ ఉంది ఈ వైర్ బ్లాక్ అదే కానీ ఆ వైర్ గేజ్ వేరే ఈ వైర్ గేజ్ వేరే జీ హోమ్ మనం తెచ్చిండేది అది గేజ్ వేరే కదా ఇది కంపెనీ దాంట్లో వేరే ఓ పాలికా పోలే ఇచ్చాడు అదే ఇదంతా పాలికా కూడా ఓ చాలా ఇచ్చాడే పోనీలే చాలా అంటే ఇది మీటర్లు ఇచ్చేస్తారు అవునులే లొకేషన్ వాడుకోవాలంటే ఏం లేదు నాకు కింద వరకు వైర్ లాగేట కింద చెట్టు పైన ఒక వైర్ అంటే వర్క్ ఉంది నేను బిగిస్తాను బాగుంటే డ్రిల్లింగ్ మిషన్ చుట్టే లేదంటే ड्रिलिंग मशीन में 2 ड्रिलिंग नाल नीचे मीटर के वैरा है ना वो लटकते हैं जरा क्लैंप मारो చిన్న ఎంచి వేసే పేరుగా
డబుల్ బోల్ చెక్ పైన ఈ వైర్ మందే కదా? ఇదే పాలి సూపర్. తమ్ముడు వస్తానా తమ్ముడు ఆడిగా వస్తాందా ఇక మాకు బ్యాలు ఒక తొడుకున్నారన్నా కింద ఉన్నాయి ప్యాన్లో. అన్ని దానిలో పన్ను పెట్టుకుంటారు మామూలుగా. ఎక్కమ్మా ఆడ పాయింటా బయట కూడా తీసుకున్నావా? నేను ఆయనతో ఏం మాట్లాడమ్మా, మా పని మేము చేసుకుంటా ఉంటామా? ఆ వేరు ఈ వేరు అంటే మా సంబంధం లేదు. ఈ గాడి తీసుకున్నావా? ఓకే డన్, ఇబ్బంది లేదు. రూపాయలు తీసుకున్నావు. ఎత్తుకొని ఏదంటాం ఓన్లీ ఎత్తులు గుట్లు కూడా పెట్టేసినాము, సప్లై కూడా ఇచ్చేసినాము. కిందకల్లా పీజీ క్యారీ బిగిస్తే అయిపోతుంది బా. కాపరాట్లు ఎక్కువ వస్తాను. జిప్సమా ఏవి ఓకే అమౌంట్ ఏంటంటే టొమాటో ఎక్కువ వస్తుంది. లాగిన్లనా మనకి అవకు పైప్ వేయాలనా చెప్పి పై అవకు పైప్ వేయాలి అంతే కదా? బ్యాక్ సైడ్ పైప్ వేయాలి అంతే కదా? నేను ఇంకా బయట పెడతాం మా బయట. అదన్నా అది మా కేబుల్ మాకు ఇచ్చే. ఏది అది పాలి క్యాబ్? అది కేబుల్ మీకని కాదు, నువ్వు పాయింట్కి ఇస్తారు ఇట్లా ఇట్లా అని, 2-3 పాయింట్కి ఇట్లా అని. మీకెందుకండి? ఇంకో సైడ్ వాడతారా? మీ దాంట్లో వస్తుంది కదా? సైడ్ ఇయ్యరు, ఒక రోల్ ఇచ్చేస్తారు. దాని నుండా ఇచ్చారు. ఇన్ని మీటర్స్ అని ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఇన్వర్టర్ లో రాలేదు అదే? ఇన్వర్టర్ ఎందుకు వచ్చింది? ఇన్వర్టర్ వచ్చిందేమో నేను అనుకున్నాను. ఇన్వర్టర్ వస్తుంది. సరే చూసుకుంటా. दो क्लैंप ये ले लो, 2 क्लैंप ले लो, मार दो नीचे क्योंकि मशीन ले लेंगे आते हैं ऐसे पाइप मारे ना वैसे 2 क्लैंप भी है. अरे लेग गोटे अरे 4 ये ले लो. हाँ तुम्हें वो कसते रहो, मैं हाथों ले लेगा. आ मिशन अट्ली हरियाणा అది కింద 2 అది పైన పైన ఆడ పొగలు వేసుకో పైన కింద ఆడ స్క్వేర్ లో ఉంచు. కిందకల్ కనెక్షన్ చేసి ఫైల్ కల వైర్ మిగిలిన వైర్ పైన వేసి నాకు కిందకల్లా వైర్ పొడవుగా ఉంది. ఓకేనా? నువ్వు పోతాను ఏం చేస్తావంటే వైర్ కనెక్షన్ వచ్చి కిందకల్లి మనం తొలి మిగులుతుంది చాలా వైరు, కొద్ది వైర్ ఉంటుంది దాని పైన కొద్దిగా.
సౌండ్ వచ్చింది కదా. సౌండ్ వచ్చింది గర్ర అని సౌండ్ వచ్చినట్టుంది కదా, వచ్చింది కదా. ఆడే చేయలేము అట్లా వస్తుంది. ఓకే ఓకే. అరే పచ్చి టైప్ ఇదే ఉండదు దగ్గర ఇంకోట్లేదా ఉన్నది ఇది లావు. పచ్చి టైప్ డెల్ టైప్ ఇస్తుందా ఇదే ఇస్తే మళ్ళా అవి రక్త ఎక్కువ. అల్యూమినియం వాడతాం ఎక్కువ. అల్యూమినియమా? ఇవి ఎగ్గులు ఆహా. అది లావు వస్తాయి కాబట్టి కాకర అయితే సన్నం వస్తుంది. ఆంధ్రాలో డబ్బులు లేవు కదా ఎవరి దగ్గర, ఏమన్నా డబ్బులా రొటేషన్ కావట్లేదు, ఏ వ్యాపారాలు లేవు. ఫస్ట్ పాయింట్ వచ్చినోడు వచ్చినట్లు దాపెట్టుకుంటాడు డబ్బులు. ఎందుకు మళ్ళీ వస్తాము రామనే దాపెట్టుకుంటాడు. ఎవరు రాజకీయ నాయకులు డబ్బులు బయట పెట్టడం లేదా, పెట్టట్లేదు కదా. ఏదైనా వైసీపీ కాంగ్రెస్ వస్తేనే భూములకి రేట్లు కదా. అమ్ముకోవాలన్నప్పుడు కొనాలన్నాడు తెలుగుదేశంలో కొనుక్కోవాలా. పేదోళ్ళంతా తెలుగుదేశం హయాంలో కొనుక్కోవాలా. అమ్ముకోవాలనుకునే వాళ్ళంతా ఎందుకంటే దాంట్లో బాగా డబ్బులు తీసుకుంటారు. బిజీ బిజీ రా మళ్ళీ కాల్ చేస్తారా. ఎంసీ పోయిందా కింద వైర్లు కట్ట కాకుండా చూడు. అసలు పని చేసి